అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. కాసేపటి క్రితమే అఫీషియల్ వెబ్సైట్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ని అధికారికంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏ విభాగంలో ఏ గ్రూప్లో ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. పర్సంటేజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ మీకు ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఈ ఉద్యోగాలు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎస్ఎస్సి నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఏ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినా సరే 25,000 రూపాయలు పైగా స్టార్టింగ్ శాలరీని మీరు అందుకునే అవకాశం అనేది ఉంటుంది. వేకెన్సీస్ కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. 5,000కు పైగా పోస్టులు ఈసారి ఉండే అవకాశం ఉంది. ఎన్ని వేకెన్సీస్ ఎగ్జాక్ట్గా ఉన్నాయనే వివరాల్ని మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు 3,000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈసారి 5,000 వరకు కూడా వేకెన్సీస్ని ఆల్రెడీ ఎస్ఎస్సి నోటిఫై చేసింది. అయితే ఎగ్జాక్ట్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారనే వివరాలు మరికొద్ది రోజుల్లోనే అనౌన్స్ చేస్తారు. గతసారి కంటే ఈసారి వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయే తప్ప వేకెన్సీస్ తగ్గే అవకాశం ఏమీ లేదు. సో వేకెన్సీస్ గురించి ఎవరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. వేకెన్సీస్ భారీ సంఖ్యలో ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీ సొంత జిల్లాలో లేదా మీ జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. చాలా మంచి ఛాన్స్ ఇది. ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మనకి పోస్ట్ ఆఫీసుల్లో పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ ఎలా ఉంటాయనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఎల్డీసీ ఉద్యోగాలు ఏ రకంగా ఉంటాయనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లరికల్ కేడర్లో ఈ ఉద్యోగాలు చాలా బాగుంటాయి. ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఇంత భారీగా అవకాశాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనకి రైల్వేలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఎస్ఎస్సి నుంచి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్కి కూడా అప్లై చేయండి. సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా మీరు సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని రకాల అంశాలని కూడా వాట్సాప్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వాట్సాప్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి. వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఇంకా ఎవరైనా సరే గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కంప్లీట్గా అన్ని రకాల అప్డేట్స్ని కూడా ఫ్రీగా మీ వాట్సాప్ నెంబర్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అందని కారణంగా ఏ ఒక్కరు ఏ అవకాశాన్ని కోల్పోకూడదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందాలి అనే ఉద్దేశంతో ఈ వాట్సాప్ సర్వీసెస్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రీగా ఈ సర్వీసెస్ని అందిస్తున్నాము. ఇలాంటి మంచి జాబ్స్ సాధించడం మీ లక్ష్యం అయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అనుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్, లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ ఈ 3 జాబ్స్లో మీ టార్గెట్ ఏది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కింద పోస్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీకు ఉపయోగపడకపోయినా ఎవరికో ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేరాలి. సో తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఏజ్ లిమిట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 1/8/2019 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అలాగే 27 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. అభ్యర్థులు 2/8/1992 కంటే ముందు పుట్టి ఉండకూడదు. 1/8/2001 తర్వాత పుట్టి ఉండకూడదు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి, పోస్టల్ అసిస్టెంట్ పోస్టులకి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి పర్సెంటేజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ మీ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీసులో ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి మాత్రం ఇంటర్మీడియట్ సైన్స్ విభాగంలో పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిఎండ్ఏజీ ఆఫీసులో ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కేవలం తక్కువ సంఖ్యలో ఉంటాయి. మిగిలినటువంటి విభాగాల్లోనే పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో డిప్లొమా పూర్తి చేసినా పర్వాలేదు, ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనల్ ఇయర్స్ చదువుతూ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవుతున్నటువంటి అభ్యర్థులకి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 1/8/2019 నాటికి పూర్తయి పూర్తి ఫలితాలు వచ్చి 1/8/2019 నాటికి సర్టిఫికేట్ కనుక మీకు వచ్చే అవకాశం ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 1/8/2019 నాటికి కంప్లీట్
కంప్లీట్గా మీ దగ్గర ఫలితాలు వచ్చి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి అని చెప్పి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే మనం అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్టయితే ₹100 అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళెవరూ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం ₹100 అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా ఈ అప్లికేషన్ ఫీజుని పే చేసే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. తెలంగాణలో మనకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్స్ జరుగుతాయని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం మనకి 3 దశల్లో ఉంటుంది. మొదట ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ఆ తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగిలినటువంటి పోస్టులకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 1, టైర్ 2, టైర్ 3 మొత్తం 3 టైర్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం 4 సబ్జెక్ట్స్ నుంచి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు అనేవి వస్తాయి. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 60 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అనేది ఉండదు. కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కంప్యూటర్ విధానంలోనే ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 5వ తారీఖు. అలాగే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 7వ తారీఖు. ఏప్రిల్ 7వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. టైర్ 1 ఎగ్జామినేషన్స్ జూలై 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. జూలై 1 నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా టైర్ 1 ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. టైర్ 2 ఎగ్జామినేషన్స్ మనకి 29/9/2019 జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని రకాల అంశాలతో పాటు ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని కూడా మన ఛానల్లో అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.